హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 9000 వేకెన్సీస్‌తో రైల్వే నుంచి మరొక మంచి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో, దీనికి సంబంధించి 10థ్ క్లాస్‌తో పాటు ఇతర క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ అయితే ఏసుకోవచ్చు. 2024లో వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ఏఎల్‌పీ నోటిఫికేషన్. ప్రెజెంట్ మనకు 9000 వేకెన్సీస్‌తో మరొక భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి గూడా ఈ పర్టిక్యులర్ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ 2024లో ఉద్యోగం సాధించాలనుకున్న ప్రతి ఒక్కరు గూడా వీడియోని లైక్ జేయండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ గూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఈ పర్టిక్యులర్ వీడియోలో అర్హతలేంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏజ్ ఏంటి, ఫీజెస్ ఏంటి, అండ్ పోస్ట్‌లేంటి, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది ప్రతిదీ మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైక్ జేయడంతో పాటు వీడియోస్‌ని షేర్ జేయండి. వీలుంటే మీ వాట్సాప్ స్టేటస్‌లో గాని, మీ వాట్సాప్ గ్రూప్‌లో గాని పోస్ట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది. అక్కడ జాయిన్ అవ్వండి. మీకేమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఫ్రెండ్స్ మీకు కెరియర్ గైడెన్స్ అనేది యూట్యూబ్ నుంచే ఇస్తున్నారు. ఎవరు పర్సనల్‌గా మీకు రిప్లైస్ ఇవ్వట్లేదు అన్నట్లయితే ఫ్రెండ్స్ మీకోసమే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని అయితే క్రియేట్ చేశాము. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేయండి. ఓకేనా? సారీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. అండ్ మీకేమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ నాకు మెసేజ్ చేయండి. అక్కడ మీకు 1 ఆర్ 2 అవర్స్‌లో రిప్లై అనేది వస్తుంది. లేదా 24 అవర్స్‌లో ఖచ్చితంగా రిప్లై ఉంటుంది. మీకు ఈ కెరియర్ గైడెన్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. దానికోసమైనా వీడియోస్‌ని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఏఎల్‌పీ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ 2500 పోస్టులతో వచ్చింది. సో, దాదాపు సారీ 5000 ప్లస్ వేకెన్సీతో వచ్చింది. సో, ఫ్రెండ్స్ మనకిప్పుడు అబౌట్ 9000 వేకెన్సీస్‌తో టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటీస్ అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి అయితే రావడం జరిగింది. సో, మనకు ఈ ఫిబ్రవరి మంత్‌లోనే ఆన్‌లైన్ అప్లికేషను అండ్ కంప్లీట్‌గా అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ అవుతుంది. సో, మనకు అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసరికి మార్చ్ టు ఏప్రిల్, అంటే మనకు ఫిబ్రవరి లాస్ట్ కల్లా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. అండ్ అక్టోబర్ టు అండ్ డిసెంబర్ 2024లో మనకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అందరిని కూడా ఫిబ్రవరి 2025లో వెరిఫికేషన్‌కి అయితే పిలవబోతున్నారు. ఫ్రెండ్స్ ఓవరాల్‌గా మీకు 1 ఇయర్‌లోనే డైరెక్ట్‌గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రైల్వేలో రాబోతుంది. టెక్నీషియన్ ఉద్యోగాలు. ఒకవేళ మీరు ఈ టెక్నీషియన్ ఉద్యోగాలకు గనుక సెలెక్ట్ అవుతే ప్రమోషన్‌లో చాలా మంచి స్థాయికైతే పోవడానికైతే అవకాశం ఉంటుంది. అయితే ఈ టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మీకు ఉండవలసిన మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఏంటి? అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అండ్ ఏజ్ ఎలా ఉంటుందనేది ప్రీవియస్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్ వీడియోలోకెళ్ళే ముందు మీకొక ఇన్ఫర్మేషన్, విజన్ అప్డేట్ అని మనకు డిస్క్రిప్షన్‌లో ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్, ఓకేనా? ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ అప్లికేషన్ ఉంటుంది. డెవలప్ చేశాము. ఆ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో మీకు జాబ్స్ అకాడమీకి సంబంధించిన టైల్ ఉంటుంది. అందులో మీకు కావాల్సిన కోర్సెస్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సో దట్ మీకు నచ్చిన కోర్స్ బై చేయండి. ప్రిపేర్ అవ్వండి. 2024లో ఖచ్చితంగా ఉద్యోగాన్నయితే సాధించండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసే నోటిఫికేషన్ అనేది మనకు 2018లో వచ్చిన టెక్నీషియన్ జాబ్‌లకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇందులో మీకు కావాల్సిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అంటే క్వాలిఫికేషన్స్ వేటి ద్వారా రిక్రూట్ చేస్తారు అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే మన తెలుగు రాష్ట్రాలలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రంలోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 18-28 సంవత్సరాల వరకున్న ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అండ్ +3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తాము అని చెప్తున్నారు. అండ్ ఒకవేళ +3 అనేది మనకు జనరల్‌గా ఓబీసీ వాళ్ళకుంటుంది. 31 వరకున్న వాళ్ళు అండ్ ఇంకొక +5, ఓకేనా? అంటే 33 వరకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి ఆర్మేచర్ అండ్ కూల్డ్ వైండర్‌కి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరైతే ఉంటారో ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. 10వ తరగతితో పాటు ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ కోసమే ఈ 9000 వేకెన్సీస్‌తో మనకు రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు. ఆర్మేచర్, బ్లాక్ స్మిత్, మెకానికల్‌కి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో, అదేవిధంగా బుక్ బైండర్, బ్రిడ్జ్, కార్పెంటర్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్, క్యారేజ్ వ్యాగన్, క్రేన్ డ్రైవర్, దాంతో పాటు మనకు డీజిల్ మెకానికల్ అండ్ దాంతో పాటు డీజిల్ ఎలక్ట్రికల్. సో, ఎలక్ట్రికల్ పవర్‌కి సంబంధించి అండ్ ఎలక్ట్రికల్‌కి సంబంధించి పవర్ వర్క్‌షాప్‌కి సంబంధించి, దాంతో పాటు లైటింగ్‌కి సంబంధించి అండ్ ట్రైన్‌కి సంబంధించి నార్మల్‌గా ట్రైన్ లైటింగ్‌కి సంబంధించి ఆల్మోస్ట్ ఏవైతే మనకు ట్రేడ్స్ ఉన్నాయో ఫిట్టర్‌కి సంబంధించిన పోస్టులు, ఫర్నిచింగ్‌కి సంబంధించి, గ్రైండర్‌కి సంబంధించి ఆల్మోస్ట్ 10థ్ క్లాస్‌తో పాటు ఎన్‌సీవీటీ నుంచి ఎవరైతే ఐటీఐ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే వీరికి అప్రెంటిస్‌షిప్ అనేది మ్యాండేటరీ, అంటే అప్రెంటిస్‌షిప్ అనేది అవసరం లేదు. మెట్రిక్యులేషన్ ప్లస్ ఐటీఐ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్. ఆల్రెడీ ఏంటంటే అప్రెంటిస్‌షిప్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 10% రిజర్వేషన్ అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ వీటికి సెలెక్ట్ చేయడానికి అంటే వీరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకు సీబీటీ 1 ఉంటుంది. సో, సీబీటీ 1
జనరల్‌గానే కండక్ట్ జేస్తారు. అంటే జనరల్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అర్థమెటిక్, రీజనింగ్ వాటిని బేస్ చేసుకొని ఉంటుంది. సీబీటీ 2 విషయానికొచ్చినట్లయితే మనకు ఏదైతే మీకు సంబంధించిన బ్రాంచ్ ఉంటుందో, ఏదైతే మీ కోర్ సబ్జెక్ట్ ఉంటుందో, ఆ కోర్ సబ్జెక్ట్ సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ జేయడం జరుగుతుంది. సో, మనకు సీబీటీ వచ్చేసరికి పార్ట్ 1 ఓకేనా. సీబీటీలో 90 మినిట్స్‌కి 100 క్వెషన్స్ అయితే ఉంటుంది. సో, ఈ 100 క్వెషన్స్‌లలో మనకు మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఒకవేళ ఈ జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీరు స్కిప్ చేసినా గూడా మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌ని ఒకవేళ మీరు క్లియర్ చేయగలిగితే స్టేజ్ 1లో ఓకేనా. సీబీటీ 1లో సీబీటీ 1లో మీరు క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీబీటీ 2 విషయానికొస్తే సీబీటీ 2లో పార్ట్ ఏ వచ్చేసరికి మళ్ళీ సీబీటీ 1లో ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. సో, సీబీటీ 2కొచ్చేసరికి మనకు 75 మార్క్స్‌కి 60 మినిట్స్ టైమ్ ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. జస్ట్ 35 మార్క్స్‌తో క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు పేపర్ 2లో అంటే సీబీటీ 2లో పేపర్ 1లో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. ఎవరైతే మనకు ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లలో ఫిజిక్స్ గాని, కెమిస్ట్రీ గాని, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ గాని, మెకానికల్ గాని, ఎలక్ట్రానిక్స్ గాని, ఫిట్టర్ గాని చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క కోర్ సబ్జెక్ట్స్‌ని బేస్ చేసుకొని మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. సో, ఎవరైతే మనకు పార్ట్ 1 అంటే సీబీటీ 1 అయితే ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకు సీబీటీ 2 కండక్ట్ చేస్తారు. సీబీటీ 2లో పార్ట్ ఏలో వచ్చిన మార్కుల ఆధారంగా అండ్ పార్ట్ బి క్వాలిఫైయింగ్ నేచర్‌ని బేస్ చేసుకొని మనకు టెక్నీషియన్ ఉద్యోగాలకైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ ఎవరికైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మనకు కంప్లీట్‌గా సెలక్షన్ ప్రాసెస్‌లోకైతే తీసుకుంటారు. సో, మీరు అప్లికేషన్ చేయడానికి మనకు ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ మన తెలుగు వాళ్ళైతే ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఆ అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలి, వీడియో చేయాలి అనుకున్నట్లయితే యెస్ అని కామెంట్ చేయండి. అండ్ కంప్లీట్ నోటిఫికేషన్ రాగానే మన ఛానల్ నుంచి మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను. నోటిఫికేషన్ రాగానే ప్రిపేర్ అవుతాము అనుకోకుండా నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో మీకు టెక్నీషియన్‌కి సంబంధించిన కోర్స్ ఉంటుంది. లేదా ఏఎల్‌పీకి సంబంధించిన కోర్స్ ఉంటుంది. సో, ఆ కోర్స్ పర్చేజ్ చేయండి. అండ్ అక్కడి నుంచి ప్రిపేర్ అవ్వండి. 2024లో ఖచ్చితంగా ఉద్యోగాన్నయితే సాధించండి. మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఒక చిన్న విషయం ఫ్రెండ్స్. ఎవరైనా మీకు ఏఎల్‌పీకి మీరు అప్లికేషన్ చేసుకొని, అప్లికేషన్ చేసేటప్పుడు మీరేమైనా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో దట్ ఈ వీడియో చూసే వాళ్ళకి అసలు మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఆన్‌లైన్ అప్లికేషన్‌లో గాని తెలిసిపోతుంది. అండ్ మీకేమైనా డౌట్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో వాళ్ళు పేజ్‌ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. సో పేజ్‌ని వీలైతే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్ నుంచి మీకు 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఎక్కడ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేయట్లేదు. ఏ డౌట్ ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో గాని, టెలిగ్రామ్ ఛానెల్‌లో గాని, వాట్సాప్ ఛానల్స్‌లో గాని జాయిన్ అవ్వండి. క్విక్‌లీ అప్డేట్స్ ఉంటాయి. మిమ్మల్ని ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయడం జరగదు. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.